హాయ్ ఫ్రెండ్స్, రండి అందరూ అన్నం తింటారు. అన్నం తిన్నారా? మా ఇంట్లో గుండెకాయలు కోళ్ళ లోపల ఉండేటువంటి రెండు ఎత్తిపెట్టి ఫ్రై చేసిందంటే మా లక్ష్యమే. తర్వాత వచ్చి కోడి మా ఇంట్లో అన్నము, కోడి కూర, గుండెకాయలు ఫ్రై. అందరూ అన్నం తిన్నారా? అన్నం తినుకున్నా అంటే అందరూ కూడా ఫస్ట్ ఏదో ఒకటి తినండి, ఓకేనా? మళ్ళీ ఇంకొక విషయం అంటే ముఖ్యంగా ఈ వీడియో ఒక విషయం కోసమే. నేనైతే డబ్బుల కోసం అయితే చాలా ఇబ్బంది పడతాను. ఉన్నప్పుడంతా అందరికి సహాయం చేశాను, ఓకేనా? కానీ ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు అందరి దగ్గర చేయి చాపుతాను. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు. ఎందుకంటే నా అనుభవంలో చెప్పుకుంటున్నాను. మనం ఇక్కడికి వచ్చాము సంపాదించి, మనం ఫ్యామిలీ అని మన జీతం మొత్తం ఇచ్చేసినామంటే అప్పుడు రేపన్న రోజు మనకి సొంత యూస్కి వచ్చి ఇంకొక దగ్గర మనం చేయి చాపాలి. అలాంటి పరిస్థితి ఎవరు రప్పించుకోవద్దండి. నేను బాధపడతాను. నా ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తున్నాను. మీరు 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 1 రూపాయి 2 రూపాయలు మీ కంటే ఎత్తిపెట్టుకోండి, ఓకేనా? ఏ విషయం కోసమైనా కానీ మీరు హుషారుగా ఉండండి. మనకంటూ ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో డబ్బుకుండే విలువ మనిషికి లేదు. మనం ప్రాణాలతో ఉన్నాం. ఎవరు కూడా ఒక చీపురు పుల్లలాగా తీసేట పడేస్తున్నారు. మనిషికి అసలు విలువ లేదు. డబ్బు అంటే ఫస్ట్ ప్రధానం అదే. ఎందుకంటే తమిళ్లో శాస్త్రం చెప్తారు, పణం బందీలే గుణం కుప్పయిలే అని. మన గుణం మంచిదా చెడ్డదా అని ఎవరికి అవసరం లేదు. కానీ డబ్బే కాదు. నువ్వు ఎలా సంపాదించావని ఎవరు అడగరు, ఓకేనా? నువ్వు ఎట్లా సంపాదించినావని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. కానీ మనం చేతిలో డబ్బులు ఉందా లేదా అది మాత్రమే చూస్తారు. అందుకోసం మీ అందరికీ నేను ఒకే విషయం చెప్పుకుంటున్నా. నేను ఇబ్బందులు పడినట్టు నా అనుభవంలో మీకు చెప్తున్నాను. మీరు ఎవరు కూడా ఇబ్బందులు పడద్దండి. వీలున్నంత కూడా మీరు ఆరోగ్యం చూసుకోండి ఫస్ట్. తర్వాత మీకంటూ 10-20 ఎత్తి పెట్టుకొని తర్వాత మీ ఫ్యామిలీకి ఇవ్వండి. ఎందుకంటే మనం ఫ్యామిలీ అంటాము. ఆ ఫ్యామిలీ వల్లే మనల్ని ఏదన్నా చులకనగా ఒక మాట అన్నప్పుడు నిజంగా అంటే ఎంతో బాధేస్తుంది. మనం ఇక్కడ రాత్రి పగులు కోయిటోళ్ళ దగ్గర ఎన్ని మాటలు పడతామో, డ్రైవర్లు అయినా సరే, ఇంట్లో ఆడవాళ్ళు అయినా సరే, మనం ఎంతో వాళ్ళకి బానిసలాగా మనం ఇక్కడ పనిచేస్తాం. కానీ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ లాగా బాగా చూసుకుంటారు. కొంతమంది బాగా ఎట్లా అంటే ఒక చిన్న విషయానికి కూడా వాళ్ళని నరకం చూపిస్తారు. నేను అవన్నీ అనుభవం అయిపోయి ఈరోజు ఇలా ఉన్నాను. ఏదో దేవుడి దయ వల్ల. నిజంగా మా అమ్మ మా నాన్న చేసిన పుణ్యం ఏమో నాకు తెలియలేదు. కానీ మా మేడం మా సార్ అయితే మాత్రం నన్ను బాగా చూసుకుంటారు. నేను ఎన్నో వీడియోలో చెప్పుంటాను ఆ మాట. ఒక ఫుడ్ విషయంలో కానీ, లేకుంటే నన్ను కేరింగ్ అయినా కానీ, ఇలా చిన్న విషయాలు కూడా నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. కానీ అందరికీ అలా దొరకదు. ఇప్పుడు 10లో అంటే ఒక 4-5 మందికి మాత్రమే సేమ్ నాలాగా ఉంటుంది. మిగతా 5 మందికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అందరికి కూడా నేను చెప్తున్నాను, మీకంటూ 10 రూపాయలు ఎత్తి పెట్టుకోండి. ఫస్ట్ మీరు హ్యాపీగా ఉన్నారా, తర్వాత మీరు వచ్చి ఆరోగ్యంగా ఉన్నారా చూసుకొని తర్వాత మీ ఫ్యామిలీకి ఇవ్వండి. ఎందుకంటే నేను సంపాదించి మొత్తం ఇచ్చానా కానీ నమ్మతారా నమ్మరో 22 సంవత్సరాల కోయిట్లో నాకంటే ఏమీ లేదు. నిజంగా అంటే ఏమీ లేదు. ఒక 10 రూపాయలు డబ్బులు ఎత్తి పెట్టుకోలేదు. 10 సార్లు బంగారు కూడా ఎత్తి పెట్టుకోలేదు. ఉన్న బంగారు కూడా అమ్మేసి ఇల్లు కొనిచ్చాను. కానీ ఈ రోజు అన్న రోజు నేను ఇంకొక దగ్గర పోయి ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలని అందరి దగ్గర చేయి చెప్తాండా. 100 బండి 50 ఇద్దండి. కానీ అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దండి. ఇప్పుడు నేను ఇండియాకి పోయి తిరిగి వచ్చిన తర్వాత ఇలాంటి లైఫ్ జీవితంలో ఇంకెప్పుడు బతకూడదు. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా మనం ఇక్కడ ఎంత కష్టపడుతున్నామని మనకు తెలుసు. కానీ ఇంటికాడ ఉండే వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు అనుకుంటారు కోయిట్లో ఉండారు, వాళ్ళకేం ఏసీలో ఉండారు అనుకుంటారు. కానీ ఇక్కడ పడే కష్టం ఇంటికాడ ఉండేవాళ్ళు ఒకరోజు అంటే ఒక్కరోజు కూడా చేయలేరు. కానీ ఒక అన్నం విషయమే కాదు, మనం బట్టలైనా సరే ఏదైనా కానీ ప్రతి విషయం కూడా టోటల్గా అంటే మనం మొత్తం కంట్రోల్ కోయిటల్ కంట్రోల్లో మనం ఉంటాం. మన స్వేచ్ఛగా ఏది ఉండదు. నెలలో ఒక హాఫ్ డే మాత్రమే, అది కూడా పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా పనిచేసి ఆ మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి. మనం ఇక్కడ ఎలా ఉంటామని ఇంటికాడ ఉండే వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే 100కి 80% మంది ఎవరు చెప్పరు ఇక్కడ కోయిట్లో ఏం జరుగుతుందని. ఇంటికాడ ఉండే వాళ్ళకి చెప్పరు. కానీ మనం బాధపడతాం, ఇంటికాడ ఉండేవాళ్ళు బాధపడకూడదని ఆ ఒక్క విషయం కోసమే అందరూ కూడా మైండ్లో అలా ఆలోచిస్తారు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. అందుకే మీ హెల్త్ మీరు ఫస్ట్ చూసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే రేపన్న రోజు మనం ఇంకా హుషారుగా పని చేయగలుగుతాము. అందుకే మనకి ఏది అవైలబుల్ ఉన్నట్టే, ఒక కుబ్బస్ అయినా సరే, లేకుంటే బ్రెడ్ అయినా సరే, ఏదైనా సరే, నిన్నటి ఫుడ్ అయినా కానీ వేస్ట్ చేసి పడేయద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకొని తినండి. ఆ ఫుడ్ కూడా లేకుండా పస్తులు ఉండే రోజులు ఉండాలి. నేను కూడా. కానీ ఈ రోజు ఉన్న రోజు అమ్దుల్లా చూడు నాకు మంచి తిండి ఇచ్చాడు దేవుడు. కానీ అలా ఒక్కొక్క పూట ఫుడ్ కూడా లేకుండా చాలామంది బాధపడతారు. అందరికి నేను ఒకే మాట చెప్తున్నాను, ఊరికే వీడియోలో వచ్చి సొల్లు వాస్తానని చెప్పని అలా తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్పే ప్రతి మాట కూడా నా అనుభవపూర్వకంగా నేను అనుభవించింది మీతో
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి నా అలాగే మీరు బాధపడద్దండి, ఓకేనా? 10 రూపాయలు అనేది మీరు ఎత్తిపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, నాకు డబ్బు అవసరం అంటే ఇంకొకరి దగ్గర పోయి చేయి జాపుకోవాలి. నిజంగా అదే జరగబోయేది. కాబట్టి నేను అలా కాకుండా నా ఫ్రెండ్స్ దగ్గర 2-3 దగ్గర అడిగి పెట్టుకోండి డబ్బులు. నేను ఇంటికి పోయి 1 నెల ఉన్నా కూడా ఆ నెల రోజులకి నా మెడిసిన్కి, నా హాస్పిటల్ ఖర్చు, ఇంకెవరింటికన్నా పోవాలంటే, ఇండియాలంటే ప్రతిదానికి కూడా డబ్బులే. ఇక్కడ మనం ఏదో అన్నం తినేసి ఉండింది గంజాంలో తాగేసి ఇలా పడి ఉంటాం కోయిట్లో. కానీ ఇంటికి పోయిన తర్వాత అలా కాదు, వాళ్ళకే కోయిట్లో నుంచి వచ్చారనుకుంటారు. కానీ అలా అనుకుంటారే కానీ ఇక్కడ ఏం జరిగేది అనేది ఎవరికి తెలియదు. అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి అక్కడికి పోయిన వాళ్ళు ఎక్కువ ఏమంటారు, దాన్ని ఏమంటారో నాకు అర్థం కాలేదే, ఎక్కువ పెగ్గికి పోకుండా మన సోమతి ఎంతో అంతలోనే మనం చేసుకోవాలి. ఎందుకంటే నేను దానికైతే ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెడతాను, వేస్ట్ దానికి. చూడు, నాకు మా మేడం 160 దినార్లు సాలరీ ఇస్తుంది. మీరు నమ్మతారో నమ్మరు, 2 నెలలకు ఒకసారి 8 దినాలు నా ఇంటర్నెట్కి తప్పనించి నేను హాలిడేకి కూడా పోను. ఇప్పుడు 4 నెలలకు 5 నెలలకు ఒక్కసారి వెళ్తాను నేను. కానీ 1 దినార్ అంటే 1 దినార్ కూడా కనీసం ఒక వాటర్ బాటిల్, మజ్జిగ, చిప్సులు అలాంటివి ఏది తెచ్చుకొని తిన్నాను. మా పిల్లకాయలు ఏదైనా తినేసి మిగిలితే అది అన్నంలో కూడా అది నంచుకొని తింటాను. అది నా పరిస్థితి. కానీ నేను ఒక్కొక్క రూపాయి కూడా అలా చేర్చి పెడతాను. మా ఇంటికాడ ఉండే వాళ్ళకి నిజంగా మా ఫ్యామిలీ వాళ్ళకి అది అర్థం కాదు. అలా వాళ్ళకి అర్థం అయ్యేదంటే వడ్డీలు అలా నా కష్టాజీతాన్ని వేస్ట్ చేయరు. చికెన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.